దగ్గర దగ్గర ఇప్పుడు టైం కావస్తుంది 11:10. తిరిగిన కిలోమీటర్లు ఏమో 121. నమస్తే, ఎలా ఉన్నా అంతా బాగున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్. ఓల్డ్ సిటీ వస్తే బుకింగ్ 6 కిలోమీటర్ 7 కిలోమీటర్. ఈరోజు గురువారం ఉండేనా, సాయంత్రం వెళ్ళినా 4 గంటలకి. దగ్గర దగ్గర ఇప్పుడు టైం కావస్తుంది 11:10. తిరిగిన కిలోమీటర్లు ఏమో 121. అది సంగతనా. రన్నింగ్ వచ్చేసి దగ్గర దగ్గర 1900 అయిందా ఓలాలా. ఇది వస్తుంది ఓలాలా 450 రూపాయలు ఎంత అయిందన్న. యాపిడోలా 1449 రూపాయల సంథింగ్ చేంజ్ ఉంది. స్క్రీన్ షాట్ పెడతాం. కాకపోతే నాకు ఫస్ట్ బుకింగ్ ఇంకా జూబ్లీస్ వచ్చింది. ఆ నుంచి నేను ఏమనుకున్నా అంటే, మామూలుగా ఇది మియాపూర్ ఆ సైడ్ పోతే బుకింగ్స్ ఉంటాయేమో అనుకున్నా, కానీ లేవు అన్న. బుకింగ్స్ లేవు అక్కడ. రాంగ్ టైంలో పోయినా మియాపూర్లో. మియాపూర్ పోకపోతే నియర్ బై జూబ్లీస్ గచ్చిబౌలి అక్కడ ఉంటే మాత్రం మేబీ వస్తుండొచ్చు, కానీ ఉంటే ఒక హోప్స్తో వెళ్ళినా. కాకపోతే లేవన్నాడ. దాన్ని బట్టి ఏమర్థమైందంటే, పీక్ టైంలో అక్కడ పోయేది వేస్ట్. పీక్ టైంలో అంటే మామూలుగా 7 తర్వాత అక్కడ పోవడం వేస్ట్. అది ఈరోజైతే అదొక ఎక్స్పెరిమెంట్ వచ్చేసింది. చూసాం. ఇప్పుడు మొత్తం అయితే బందరేస్ దగ్గర మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉందన్న. ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది, చెప్పలేను. ట్రాఫిక్లోనే పెట్రోల్ పోతుంది. పెట్రోల్ బండి కాబట్టి నాకు ఆలోచించవలసి వస్తుంది. లేకుంటే ఇంతగానో ఆలోచించకపోతుండే. ఇది సంగతి. కాకపోతే ఇప్పుడు లాస్ట్ మనకు వచ్చింది యాక్చువల్లీ బుకింగ్స్ వస్తున్నాయన్న. ఎందుకంటే ఓల్డ్ సిటీ దగ్గర నుంచి వస్తున్నాయండి బుకింగ్స్. ఇక్కడ నుంచి కాదు, బుకింగ్ల పైన బుకింగ్ వస్తున్నాయి. కానీ అక్కడ ఊపిది కాదన్న. 5 కిలోమీటర్ 4 కిలోమీటర్ పికప్ చూస్తుంది, 2 కిలోమీటర్ డ్రాపింగ్ చూపిస్తుంది. కానీ అక్కడ పోయి వేస్ట్. మళ్ళా ఇంకా నీళ్ళు ఉంటుంది. మళ్ళీ బండ్లు ఇప్పుడు రాత్రిపూట అందరు బండ్లు రోడ్ల పైన పెడతారు. మళ్ళీ లోపలికి రమ్మంటారు. అది కాని పని, అది వేస్ట్. ఇది చెప్దాం అనుకున్నా. మనకి ఇక్కడ నుంచి కూకట్పల్లి నుంచి బుకింగ్ వచ్చిందన్న మనకి. అంటే మామూలుగా అక్కడక్కడ మీ యాప్ నుంచి కొట్టిన 2 ట్రిప్లు. ఇంకోటి లొకేషన్ దగ్గర పోయే వారికి ఒక మేడము సార్ తెలియదు, కానీ కరెక్ట్ లొకేషన్ దగ్గర పోగానే క్యాన్సిల్ చేసి పడేసింది మనవాడు. అట్లా చేసారు పనులని. చెప్తున్నా కదా, రాత్రిపూట ఇది ఒక డేంజర్ ఉంటుంది నా బండితోని. ఎందుకంటే మళ్ళీ బుకింగ్స్ రావన్నా, ఎందుకంటే కొంచెం కంఫర్ట్ కావాలంటారు. పొద్దున పూట అయితే మనం ఏదో ఒకటి మేనేజ్ చేసి రావచ్చు, కానీ రాత్రిపూట రావడం కష్టం. ఇది సంగతి. అయితే ఈరోజు అయితే 1900 సంపాదించిన. ఇప్పుడు 800 పెట్రోల్, 1200 నాకు అనుకున్నాను. ఇక మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నీ పెట్టి కలుపుకొని ఇక మీద ఆలోచించాను నాకు. ఓకేనా, ఇంకేం చెప్దాం అనుకున్నా. అంతేనా, ఇంకేం లేదు. ఇక మళ్ళీ హాలిడేస్ షురూ అయిపోతాయి కూడా. అది ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి దింపితే, అక్కడ బంజారాస్ నుంచి మనం దింపితే మళ్ళీ నాకు వచ్చింది బుకింగ్. లక్డీకాపుల్ నుంచి బుకింగ్ వచ్చింది. 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్లో ఇంత పికప్ ఉండే పోయినా. కరెక్ట్ మన ఆరంగడ్ కాటిదాన్ నియర్ బై కాటిదాన్ దగ్గర డ్రాపింగ్ చేసిన. 271 రూపీస్ ఎంత వచ్చింది. పేమెంట్ అయిపోయింది. అది సంగతి ఈరోజు అయితే. ఓకేనా, వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త బండ్లు తీసుకునే వాళ్ళు మాత్రం కొద్దిగా ఆలోచించి తీసుకోండి. అక్కడ మీ ఇంటి దగ్గర పడుంది బండి అంటే నడిపించుకోండి అంతే తప్ప అనవసరం కొత్త బండి దిగకండి. ఇప్పుడు మాత్రం బండ్లు చాలా అయిపోయినాయి, కస్టమర్లు తక్కువ అయిపోయారు. ఓకేనా, బాయ్.